అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కోటి లింగాలకు ఒక్క లింగం తక్కువైన కారణంగా దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి శ్రీముఖలింగం గ్రామంలో కొలువుతీరిన శ్రీముఖలింగేశ్వర దేవాలయంలో ఈరోజు శివరాత్రి పర్వదినాన భక్తులు తాకిడి చాలా ఎక్కువగా ఉంది. శివరాత్రి పర్వదినాన శ్రీకాకుళం జిల్లాతో పాటు ఒరిస్సా వాసులు కూడా పెద్ద మొత్తంలో వచ్చే ఏకైక దక్షిణ కాశీ అయినటువంటి శ్రీముఖలింగేశ్వర స్వామి దేవాలయంలో ఏవైతే శివరాత్రి వేడుకలకు తీక్షించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వస్తారు. 9 రోజుల పాటు జరిగేటటువంటి ఈ ఉత్సవ కార్యక్రమాల్లో ఇటు ఆదివాసులతో పాటు రాజులకు సంబంధించినటువంటి వంశీకులు కూడా ఇక్కడ పూజలు నిర్వహిస్తుంటారు. చారిత్రాత్మకమైన ఈ దేవాలయంలో శివరాత్రికి వేడుకల పర్వదినాన ఆ స్వామివారిని కనుక దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతున్న అపార నమ్మకం లక్షలాది మంది భక్తులను ఇక్కడికి వచ్చేలా చేస్తుంది. 9 రోజులు జరిగే ఈ యాత్రలో మాత్రం ఏదైతే శివరాత్రితో పాటు పాడ్యమి మరుసటి దినాన ఆ స్వామివారి కళ్యాణం అంటే నాగావళి వంశధార నదిలో ఆ కళ్యాణ నిర్వహణ మాత్రం లక్షలాది మంది భక్తులు వచ్చి ఆ తాలూకా కళ్యాణం వీక్షిస్తారు. చూస్తే ఉదయం నుండే కూడాను శివరాత్రి వేడుకలు శ్రీముఖలింగేశ్వర దేవాలయంలో పూర్తిగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. రేపు ఈ రాత్రికి మాత్రం ఏదైతే లింగోద్భవం కార్యక్రమం కూడా జరుగుతుంది, దానికి సంబంధించిన పూర్తిగా ఏర్పాట్లు చేశారు. సుమారుగా చూస్తే లక్షల సంఖ్యలో భక్తులు ఇచ్చేసిన నేపథ్యంలో తదనుగుణమైన ఏర్పాట్లు చేసినటువంటి ఆలయ నిర్వాహకులు శేఖర దర్శనంతో పాటు సాధారణ భక్తులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే ఇటువంటి శివరాత్రి పర్వదినాల్లో విఐపీల తాకిడి ఎక్కువ ఉంటుంది. కాకపోతే విఐపీల తాకిడితో పాటు సాధారణ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి భక్తులు కూడా ఇచ్చేస్తుంటారు. అటువంటి తరుణంలో వారికి ఎటువంటి శేఖర దర్శన భాగ్యం కలిగించాలనే ఉద్దేశంతో వారు కూడాను అటువంటి ఏర్పాట్లే చేయడం. మరోవైపు చూస్తే శ్రీముఖలింగేశ్వర స్వామి దేవాలయంలో ఏదైతే ఈ శివరాత్రి వేడుకల పర్వదినాన ఆ స్వయంభూగా వెలిసినటువంటి శివుణ్ణి దర్శించేందుకు భక్తులు పరితపిస్తుంటారు. వంశధార నదీ తీరం వెలిసినటువంటి ఈ స్వామివారి ఆలయం ఒక్క లింగం తక్కువ అవడం కారణంగానే ఈరోజు అది దక్షిణ కాశీగా మాత్రం పేరుగాంచింది. ఇటువంటి తరుణంలో పూర్తి స్థాయిలో లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నటువంటి ఈ తరుణంలో పోలీసులు కూడా పెద్ద మొత్తంలో ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారన్న విషయం మనకి నర్సంపేట సిఐ ప్రసాద్ ఉన్నారు. చూస్తే కనుక ప్రతి ఏడాది కూడా భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఈసారి కూడాను గత 2 ఏళ్ళ కోవిడ్ తర్వాత ఒక సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యం ఈసారి ఏ మేరకు భక్తులు వస్తారు, ఎటువంటి పోలీసు భద్రత? శ్రీముఖలింగం టెంపుల్లో మహాశివరాత్రి సందర్భంగా ప్రతిసారి చేసే విధంగా కానీ ఈసారికి కూడా మా జిల్లా ఎస్పీ గారైన శ్రీమతి రాధిక గారి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు, మా డిఎస్పీ గారు టెక్కల్ డిఎస్పీ బాలచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా 2 షిఫ్ట్లు అనేది పెట్టడం జరిగింది. నిన్న రాత్రి 10 గంటల నుంచే షిఫ్ట్లు అనేది రన్ అవ్వడం జరిగింది. షిఫ్ట్కి 150 మంది ఇంక్లూడింగ్ ఎస్ఐస్ అండ్ సిఎస్ కలిపి బందోబస్తు చేయడం. ఎవరైతే వీళ్ళు భక్తులు వచ్చారో వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఆటంకం కలిగించకుండా వాళ్ళకి ఫ్రీ ఫ్లోగా దర్శనం చేసుకుని వెళ్ళేటట్లు ఏర్పాట్లు చేయడం జరిగింది. లాస్ట్ టైంకి ఈరికి పోల్చుకుంటే రాత్రి మీద అయితే జనాలు అయితే ఎక్కువ మంది ఎవరు కూడా భక్తులు ఈసారి మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అయితే పెద్దగా నార్మల్గా ఉన్నారు తప్ప జనం అయితే ఎక్కువ మంది ఉంటారు. యాక్చువల్గా 3 నుంచి 6 చాలా ఎక్కువ హెవీ ఫ్లోటింగ్ ఉంటుంది. కానీ ఈసారి అలా లేదు. రాను 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు మాత్రం చాలా ఎక్కువ మంది రావడం జరిగింది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈసారి భక్తులు మాత్రం తగ్గారు. చూస్తే పాడ్యమి పర్వదినాన స్వామివారి కళ్యాణం కూడా జరుగుతుంది. నాగావళిలో స్నానాలు జరిపిస్తారు. వాటికి కూడాను చాలా పెద్ద మొత్తంలో భక్తులు విచ్చేసి ఉంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటి నుండి దీనిలో భాగంగా చేస్తారు. దీనిలో భాగంగానే కానీ ఈ రోజుతో క్లోజ్ అయిపోతుంది. రేపు ఎల్లుండి ఏమి ఉండదు. మళ్ళీ 11వ తారీఖున చక్రతీర్థ స్నానాలకు సంబంధించి ఈ రోజు అయితే ఎలాగైతే రోజువారీ మేము 300 మెంబర్స్తో బందోబస్తు చేసాం, ఆ రోజు కూడా అలాగే 300 మెంబర్స్ ఇంకా ఎస్టీఎఫ్ పార్టీస్ కూడా రావడం జరుగుతుంది. అటువైపు ఏదైతే నదిలో ఉన్నారో అక్కడ సరుబుజ్జుల పోలీస్ స్టేషన్ లిమిట్స్లోకి వస్తుంది. అక్కడ కూడా ఒక 150 మందితో ఫోర్స్ చేసి ఈ చక్రతీర్థ స్నానాలు అనేది ఏర్పాట్లు అనేది చేయడం జరుగుతుంది. ప్రస్తుతం భక్తులు తాకిడి మాత్రం నిలకడగా ఉంది. శివరాత్రి పర్వదినం కావడంతో ఈరోజు రాత్రికి భక్తుల సంఖ్య ఎక్కువ అయ్యే నేపథ్యంలో 2 షిఫ్ట్లుగా మొత్తం 300 మంది పోలీసులు విధి నిర్వహణలో ఉంటారు. 11వ తేదీన జరిగినటువంటి చక్రతీర్థ స్నానాలు స్వామివారి కళ్యాణంతో పాటు చక్రతీర్థ స్నానాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాన్ని మాత్రం వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు విచ్చేసిన నేపథ్యంలో ఇటువైపుగా వంశధార నదికి ఇటువైపుగా ఉన్న 300 మంది పోలీసులతో పాటు ప్రత్యేక బలగాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదే కాకుండా అటువైపు
ఇటువైపుగా చూస్తే సరుబుజ్జు నుండి కూడా ఒక 100 మంది పోలీసులను ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు కూడా చేపట్టారు. ఇటువంటి తరుణంలో ఈ పుణ్యక్షేత్రంలో ఆ స్వామివారిని ఈ మహాశివరాత్రి వేడుకల రోజు దర్శించుకోవాలని భక్తులు తపనకు అనుగుణంగానే ఏర్పాట్లు కూడా జరిగింది. ఆ ఏర్పాట్లు జరిగే క్రమంలో శీఘ్ర దర్శనం ఏ విధంగా జరుగుతుందని మనకు స్పష్టం ఉంది. ఇది ఎగ్జిట్. భక్తులు విధిగా వస్తున్నారంటే గంటలోపే వారికి దర్శనం జరిగే పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయి. శ్రీముఖలింగ స్వామి ప్రాంగణంలో మాత్రం దర్శనం జరగాలంటే చాలా గంటలు పట్టే పరిస్థితి. ఈసారి ఆలయ నిర్వాహకులు చేసిన ఏర్పాట్లతో పాటు పోలీసులు బందోబస్తు రెండు వెర్సి ఈరోజు భక్తులకు మాత్రం శీఘ్ర దర్శన భాగ్యం కలుగుతుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. శివరాత్రి పర్వదినాన దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయంలో మాత్రం ఈ మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నడుస్తుంది. భక్తులు పెద్ద మొత్తంలో తరలివచ్చి శీఘ్ర దర్శనం చేసుకుంటూ తిరుగు ప్రయాణం చేసే పరిస్థితుల్ని పరిణామాలు మాత్రం ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. తదనుగుణంగా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు పోలీసులు కూడా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏటాటా పెరుగుతున్నటువంటి భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఇటు భద్రతా ఏర్పాట్లతో పాటు నిర్వహణ విషయంలో కూడాను ఎక్కడ అలసత్వం వహించకపోవడంతోనే ఈరోజు ఆలయ విశిష్టతకు ఎక్కడ భంగం కలగకుండా ఇంత పెద్ద మొత్తంలో భక్తులు వస్తున్నారని మనం స్పష్టం చేస్తున్నాయి. ఏదైతే ఈ మహాశివరాత్రి వేడుకలతో పాటు రేపు ఎల్లుండి భక్తులు అంతంత మాత్రంగా 11వ తేదీన స్వామివారి చక్రతీర్థ స్నానాలకు మాత్రం లక్షలాది సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నటువంటి ముందస్తు సమాచారం నేపథ్యంలో వంశధార నదిలో గొట్టా బ్యారేజ్ నీరు విడిపెట్టి చక్ర స్నానాలను కూడా సక్సెస్ చేసేందుకు పోలీస్ బందోబస్తులతో పాటు ఆలయ నిర్వాహకులు కూడా ఎటువంటి ఆటంకం కాకుండా ఆ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా ఓవైపు చేసుకుంటున్నారు. మహాశివరాత్రి వేడుకలు మాత్రం శ్రీముఖలింగేశ్వర పుణ్యక్షేత్రంలో ఘనంగా నిర్వహిస్తున్నందులో ఎటువంటి అతిశక్తులు. శ్రీముఖలింగేశ్వర దేవాలయం ప్రాంగణం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.